ఇన్ని విశేషాలతో ఉన్నటువంటి చైత్రమాసం వసంత ఋతువులో మొదటి మాసం. దీనికి వేదమునందు మధుమాసం అని పేరు ఇక్కడ. అలాగే వైశాఖానికి మాధవ మాసం అని పేరు. ఈ మధు మాధవ మాసంలో కలిపితే వసంత ఋతువు అవుతుంది. దీన్ని బట్టి చైత్రమాసానికి మధు అనే శబ్దం మనం తెలుసుకున్నాం. మధు అనే శబ్దము వేదములో అనేక చోట్ల వాడబడుతున్నది. మధు వాతారుతాయతే మధుక్షరంత సింధవ ఇత్యాది శబ్దములు యందు గాలి మధువునివ్వాలి, నీరు మధువునివ్వాలి, అదేవిధంగా పంచభూతాలు మధువుతో కలిసి ఉండాలి అంటున్నారు. అంటే మధువు అంటే తీపి అని అర్థం, ఆనందకరమైనది అని ఆ తీపి శబ్దానికి అర్థం. కనుక పంచభూతాలు మన పట్ల ఆనందకరంగా అనుగ్రహకరంగా ఉండాలనే భావన ఆ మంత్రంలో ఎందుకు కనబడుతున్నది. కనుక ప్రకృతి అంతా కూడా హితకరంగా ప్రియకరంగా ఆనందమయంగా కనబడే మాసం మధుమాసం. ఈ మధుమాసం ప్రకృతి మనకి హితం కలిగించాలని ఆకాంక్షతో కోరుకోవడమే కాకుండా ప్రకృతి యందు ఆనంద లక్షణం మనం చూడవచ్చు. మొత్తం ప్రకృతి అంతా కూడా ఒక ప్రశాంతతను పొందుతుంటుంది.